Straight Talk with Ramesh Kundala. గుడివాడలో కొడాలి నాని జగనన్న కాలనీ పేరు మీద కోట్లు కాజేశారని విజిలెన్స్ విచారణలో తేలింది. సార్ నమస్తే, ఈ కేసు వివరాలేంటి? ఇందులో కొడాలి నాని పాత్ర ఏంటి సార్? కొడాలి నాని లాంటి ఎమ్మెల్యేలు ఏ రకంగా పేదల పేరు చెప్పుకొని అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు అని చెప్పడానికి ఈ కేసు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. జగన్మోహన్ రెడ్డి హయాంలో పేదల కోసం జగనన్న కాలనీలు అని కట్టారు, అందరికీ తెలుసు. అదే ఒక పెద్ద స్కాము. జగనన్న కాలనీల పేరుతోటి పెద్ద ఎత్తున భూములు సేకరించారు. ప్రైవేటు భూములు సేకరించి స్థానిక ఎమ్మెల్యేలు భారీ ఎత్తున వాటికి రేటు కట్టించారు. అక్కడ ఉన్న రేటు కంటే ఎకరాకి డబుల్ రేటు కూడా కట్టించారు కొన్ని చోట్ల. అందులో కొంత డబ్బుని ఆ భూమి యజమానులకు ఇచ్చి మిగతా డబ్బుని వీళ్ళు నొక్కేశారు. ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు ఇంకో ఆరోపణ ఉంది. అదేంటంటే పనికిమాల భూములు కొన్నారు, నివాస యోగ్యం కాని భూములు కొన్నారు. అలాంటి చోట్ల జగనన్న కాలనీలు కడతామని చెప్పారు. చాలా చోట్ల ముంపు ప్రాంతాలని కూడా కొన్నారు అని. గుడివాడ మండలం మల్లాయపాలెంలో కూడా ఇటువంటిదే జరిగింది. 2021లో అక్కడ జగనన్న కాలనీ నిర్మించాలి అని చెప్పి తలపెట్టారు. ఇందుకోసం అని చెప్పి ప్రభుత్వం 178 ఎకరాలు కొన్నది. కొన్న తర్వాత ఈ భూమి అంతా పల్లంగా ఉంది, దీన్ని మెరక చేయాలి, మెరక చేసి ఇవ్వాలి పేదలకి అని చెప్పి నిర్ణయించారు. అంటే ఏంటి, మళ్ళీ పేదల పేరు మీదనే డబ్బు ఎట్లా సంపాదించుకోవచ్చు అనేటువంటి ఆలోచన. మెరక పనులు చేయాలి అని చెప్పి చిన్న ట్విస్ట్ ఏం చేశారంటే, దీన్ని ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు చేపట్టాలి అని నిర్ణయించారు. అది కూడా బాగుంటుంది చూడడానికి. ఇందుకోసం స్థానికంగా ఆ ఊళ్ళో ఉండేవాళ్ళని 16 మంది పేద నిరుద్యోగుల్ని ఎంపిక చేసి వీళ్ళ కాంట్రాక్టులు ఇస్తున్నాం, ఆ రకంగా పేద నిరుద్యోగులను కూడా మేము బాగు చేస్తున్నాం అని చెప్పారు. సో ఈ 16 మందికి కాంట్రాక్ట్ని ఇచ్చినట్టుగా పేపర్ మీద రాసుకున్నారు. ఇందుకోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట, ఒక్క మెరక పనుల కోసమే. చూడండి, భూమినేమో 178 కోట్లకు కొన్నారు, మెరక చేయడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇందులో విశేషం ఏంటంటే, మెరక పనులు ఎన్ని చేశారో చేయలేదో ఎవరికి తెలియదు. ఈ డబ్బు మొత్తాన్ని కొడాలి నాని ఆయన అనుచరులు నొక్కేశారు అని చెప్పి ఇప్పుడు విజిలెన్స్ విచారణలో తేలింది. ఎట్లా జరిగిందంటే, 16 మంది నిరుద్యోగులు ఎంపిక చేసి వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చామని చెప్పారు మెరక వేయడానికి. ఈ పేరుతో వీళ్ళే అక్కడ ఏదో మెరక తోలినట్టు ఏదో చేశారు. ఎవరినైతే ఎంపిక చేశారో ఆ నిరుద్యోగ కాంట్రాక్టర్లు వాళ్ళకేమీ తెలియదు. వాళ్ళ అకౌంట్లో 100 కోట్ల రూపాయల వరకు డబ్బులు పడినాయి. ఆ డబ్బులు పడిన రోజే కొడాలి నాని గారి బినామీ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసేశారు. ఏవో రకరకాల స్థానిక కంపెనీల పేరుతోటి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అవి. దానికి సంబంధించిన ఆధారాలను ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు కనుగొన్నారు. మా అకౌంట్లో డబ్బులు వేయించి తీసుకుంటున్నారు అని అవతల వాళ్ళకు తెలుసా సార్? ఏ నిరుద్యోగ కాంట్రాక్టుల పేరు మీద ఈ పనులు చేశారో, ఎవరి అకౌంట్లోనైతే డబ్బులు వేశారో వాళ్ళలో చాలామందికి అసలు ఈ విషయం కూడా తెలియదు. వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వచ్చినట్టు, ఆ డబ్బులు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టు కూడా తెలియదు. ఆ విధంగా మేనేజ్ చేశారు. విజిలెన్స్ విచారణలో కొన్ని బయటపడినాయి ఇట్లాంటివి. ఉదాహరణకి 2022 జూలై 1న మందా చటర్జీ అనేటువంటి యువకుడి బ్యాంక్ ఖాతాలో 1,12 కోట్ల రూపాయలు జమ అయినాయట. ఆ డబ్బుని అదే రోజు వైసీపీ నేత బినామీ కంపెనీ ఒకటి ఉందట, శ్రీనివాస గార్మెంట్స్ అని చెప్పి 50 లక్షల చొప్పున 2 సార్లు అందులోకి బదిలీ చేయించుకున్నారట. అదేవిధంగా బలుసుపాటి రాంప్రసాద్ అనే ఆయన ఖాతాలోకి 37 లక్షలు 2 సార్లు జమ అయినాయట. ఈ డబ్బుని అదే రోజు విత్డ్రా చేసుకున్నారట. ఈ రాంప్రసాద్ గారికి అసలు తన అకౌంట్లో డబ్బులు పడినట్టు కానీ విత్డ్రా చేసుకున్నట్టు కానీ ఎవరో తెలియదు. మల్లిపెద్ది అభిషేక్ అనేటువంటి వ్యక్తి ఖాతాకి 1,12 లక్షలు పడినాయట. ఏంటి, ఉపాధి హామీ పథకం కింద గుడివాడ మండలంలో జగనన్న కాలనీలో మెరక తోలినందుకు గాను అదనమాట అకౌంట్. సో 1,12 లక్షలు పడితే కొడాలి నాని గారి బినామీలు శివ గోల్డ్ అనే వ్యక్తి ఖాతాకి 41 లక్షలు, శ్రీ లలిత ఫిష్ ప్యాకింగ్ అనే కంపెనీకి 22 లక్షలు, ఎస్ఎస్ఆర్ ఆక్వా ఫీడ్స్ అనే కంపెనీకి 48 లక్షలు బదిలీ చేశారట. అదేవిధంగా నర్రా సుధాకర్ అనే ఆయన ఖాతాలో 1,12 లక్షలు పడినాయట. వాటిల్లో సాయి శ్రీనివాస ట్రేడర్స్ అనే కంపెనీకి 20 లక్షలు, ఎస్ఎస్ఆర్ ఆక్వా ఫీడ్స్ అనే కంపెనీకి 50 లక్షలు, ఇట్లా రకరకాల కంపెనీల పేర్ల మీద డబ్బులు మొత్తం బదిలీ అయిపోయినాయి. మందా దీప్తి అనే ఆమె ఖాతాలో 2,24 లక్షల రూపాయలు జమ అయితే ఈ డబ్బు నుంచి 2,15 లక్షల రూపాయలు రామకృష్ణ టౌన్షిప్ అనే కంపెనీకి బదిలీ అయినాయట. గమ్మత్ ఏమిటంటే, వీళ్ళలో చాలామందికి ఏమో అసలు తమ ఖాతాలో డబ్బు పడినట్టు అవి ట్రాన్స్ఫర్ అయినట్టు తెలియదు. కొద్దిమందికి తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్ళకి ఎప్పుడు తెలిసింది అంటే, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు వచ్చినాయట. మీ అకౌంట్లోంచి ఇంత డబ్బు సడన్గా వచ్చింది, ఎప్పుడు 5,000 రూపాయలు కూడా లేని అకౌంట్లోకి లక్షలు కోట్లు డబ్బులు వచ్చినాయి, సమాధానం చెప్పండి అని. వాళ్ళంతా వెళ్ళి అడిగారు కొడాలి నాని గారిని, ఇదేంటంటే మా అకౌంట్లో
డబ్బులు పడినయే మీరు తీసేసుకున్నారు, ఇప్పుడేమో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మాకు నోటీసులు ఇచ్చారు, మేమేం చేయాలి ఇప్పుడు అని. దానికి ఫస్ట్ అన్నట్టు ఆయన ఏమి ఇబ్బంది లేదు, మీ అందరికీ డెత్ సర్టిఫికేట్లు ఇప్పిస్తాను నేను, అవి చూపించండి, ఇంకా మీకు నోటీసులు రావు, మన వాళ్ళు అరేంజ్ చేస్తారు మీకు డెత్ సర్టిఫికేట్స్ అని చెప్పాట. ఇంకొక విచిత్రమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాట. అది వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలగాలి. అదేంటంటే, ఎందుకు అసలు మా దగ్గర ఇట్లా డబ్బులు వేశారు, ఎందుకు వీటిని ట్రాన్స్ఫర్ చేశారు అని కొంతమంది అడుగుతారు కదా. అడిగితే ఈ జగనన్న కాలనీకి మెర కోసం ఇవేవి చెప్పాల వాళ్ళకి. చెప్పకుండా రామ్ గోపాల్ వర్మ కొన్ని సినిమాలు తీస్తున్నాడు మా కోసం, అంటే వైసీపీ పార్టీ కోసం, అయితే మేము అనుకున్నన్ని సినిమాలు తీయడం లేదు, కొన్నే తీస్తున్నాడు, అతనికి ఎక్కువ డబ్బులు ఇచ్చాము, ఆ డబ్బులు అతను ఇప్పుడు తిరిగి ఇస్తున్నాడు, కానీ ఒకే అకౌంట్లో వేస్తే బాగుండదని మేమే చెప్పి ఇట్లా రకరకాల అకౌంట్లో వేయించాము అని ఒక కథ అల్లి చెప్పారట. ఇప్పుడు ఈ వ్యవహారంలో కొడాలి నానిపై కేసు పెట్టే అవకాశం ఉందా సార్? తప్పకుండా కేసు పెట్టేటువంటి అవకాశం ఉంది. విజిలెన్స్ విచారణ కంప్లీట్గా పూర్తయిన తర్వాత, అందులో కొడాలి నాని పాత్రని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అతని మీద కేసు పెట్టడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఇందులో విషయం ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా అకౌంట్లో డబ్బులు వేసుకొని తీసుకున్నారు, రకరకాల కంపెనీల మీద ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడి నుంచి ఏ విధంగా కొడాలి నానికి ఆ డబ్బు చేరింది అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలి, లేక వీళ్ళందరి చేత సాక్ష్యాలు తీసుకోవాలి. ఇది కొడాలి నాని గారు చెప్తేనే మేము ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం ఈ డబ్బులు మా అకౌంట్లోకి, మా కంపెనీల అకౌంట్లోకి అని. ఈ మొత్తం మనీ ట్రయల్ని ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు కేసు పెట్టడానికి వీలుంటుంది. కొడాలి నాని మీద సీరియస్గా ప్రభుత్వం పెట్టగల కేసు ఇది. ఎందుకంటే ఇందులో చీటింగ్, ఫ్రాడ్, మిస్అప్రాప్రియేషను, ఇట్లా రకరకాల అంశాలు ఇమిడి ఉన్నాయి. విజిలెన్స్ విచారణ పూర్తయి రిపోర్టు గవర్నమెంట్కి సబ్మిట్ చేసి, గవర్నమెంట్ దీని మీద సిఐడి చేత కేసు పెట్టించి విచారణ మొదలు పెడితే అప్పుడు తప్పకుండా కొడాలి నాని చిక్కుల్లో పడతాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.